జగిత్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 144 గ్రామాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. పల్లెపూరులో అధిక సంఖ్యలో యువత, జర్నలిస్టులు ఆసక్తి చూపుతుండటంతో ఈ మహా సంగ్రామం ఉత్కంఠగా మారింది. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణలో జరుగుతున్న పల్లె పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత అంటే విద్యావేత్తలు తర్వాత పాత్రికేయ వృత్తిని వదిలి కూడా పెద్ద ఎత్తున ప్రజాసేవకు ముందున్నటువంటి పరిస్థితి మనకు అట్లాంటి వాతావరణం ఈ ఎన్నికల్లో కనబడుతుంది. అంటే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి సంబంధించినటువంటి రేచపల్లిలో 10 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ప్రజాసేవ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు, ప్రజాసేవ కొంచెం టఫ్ కాన్సెప్ట్ కదా, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అన్న. అంటే పాత్రికేయ వృత్తిలో నేను ఎంచుకున్నా. ఫస్ట్ ఎంచిన తర్వాత వివిధ మండలం ఫస్ట్ దక్కంటి స్టాఫర్గా వేసిన, ఏది జగిత్యాల జిల్లా స్టాఫర్గా వేసిన. అప్పుడు కర్నూలు డిస్టిక్ ఉండే. అయితే నేను వాడవాడలో తిరిగిన, అంటే ఏ ఊరికైనా నియోజకవర్గం మొత్తం తిరిగిన, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు తెలుసుకున్నా. అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే సర్పంచ్ అయితే మనకు అందరితోటి అనుసంధానం ఉంటుంది. దాంతో మనకు సమస్యలను మనం పరిష్కరించే దిశగా మనం ఆలోచించవచ్చని దాని ఈ సర్పంచ్ మళ్ళీ బీసీ వచ్చింది, బీసీకి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం దొరికినందుకు గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నా. అట్లనే నేను ఎంచుకున్నా, ఈ మార్గాన్ని ఎంచుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు దాదాపుగా 2 సార్లు గ్రామంలో పర్యటించారు, ఇప్పటికే 3 సార్లు పర్యటించారు. ఎట్లాంటి సమస్యలు, ఎట్లాంటి ప్రజల నుంచి మీరు విన్నారు? ఇప్పుడు వాళ్ళకు కొన్ని స్ట్రీట్ లైట్స్ చెప్తున్నారు. ఒకటి కచ్చిరి అవతల ఉంటుంది సార్. కచ్చిరి అవతల శ్మశాన వాటిక ఇక్కడ వాళ్ళు ఆటే వెళ్తారు, ఇక్కడ వాళ్ళకు శ్మశాన వాటికనే లేదు. అంటే ఎదురు పోతారని కొంతమంది ఇక్కడ వాళ్ళ పొలాల దగ్గర వాళ్ళని పెట్టుకుంటున్నారు. అదొక సమస్య ఉన్నది. స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నది. తర్వాత వాటర్ అనేది మిషన్ భగీరథ తీసుకొచ్చారు, కానీ ఆ మిషన్ భగీరథ అనేది వాడకలు లేదు. నల్లాలు ఉంటాయి తప్పితే వాటర్ రావు. మళ్ళీ పాత పద్ధతి ఏదైతే ట్యాంక్ ఉన్నదో ఆ ట్యాంక్ నుంచే వాటర్ తీసుకుంటారు తప్పితే ఆ మిషన్ భగీరథ మొత్తం వృధా అయిపోయింది. దాన్ని కూడా సమస్య నాకు కనిపించింది. దాన్ని కూడా సమస్య చేసే దిశగా నేను ఆలోచిస్తున్నా. ఓకే, శ్రీనివాస్ గౌడ్కు రేచపల్లి ప్రజలు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? నేను మీ సేవ ద్వారా నేను ప్రతి ఇంటింటికి నాకు సమస్య తెలుసు, అంటే నా నిజాయితీ తెలుసు. నేను ఒక రూపాయి లేకుండా నేను పనిచేసి పెట్టిన, అంటే నామినల్ రూల్స్ ప్రకారంగా పనిచేసిన. అవినీతి చేయలేదు, నేను ఒక రూపాయి కూడా ఒక అవినీతి వెనకేసుకోలేదు. అంటే నా నిజాయితీ చూసి ఓటేయాలి. నేను ప్రతి ఇంటింటికి పోయి ఆ సమస్యలు ఏం తెలుసుకున్నా, అంటే ఒక రూపాయి తీసుకోకుండా పనిచేసి పెట్టిన. ఆ రకంగా నాకు నిజాయితీ చూసి ఓటేయాలి. గ్రామాభివృద్ధికి నేను తోడ్పడే దిశగా అందరికీ తెలుసు. నేను గుణం తెలుసు, మంచి ఊళ్ళో అందుబాటులో ఉంటాయి. 24 గంటలు ఏ సమస్యకు వచ్చినా నేను ఇవరకు ఫోన్ చేస్తున్నా, రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉన్నా. నాకు ఏదైనా చిన్న శాతం నేను చేసి పెట్టిన. ఈ సర్పంచ్ తోటి నాకు ఇంకా మెరుగైన అవకాశం లభిస్తుందని నేను ఆశిస్తున్నా. ఇక్కడ రేచపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు, రోడ్లు, ఇట్లా ప్రధాన సమస్య ఏముంది? మీరు ఎన్నికల్లో ప్రధానంగా మొట్టమొదటిగా చేయాలనుకున్నటువంటి అంశం ఏంటి? ఇంకొకటి, భూములు అనేటి 550 సర్వే నెంబర్ ఉంటుంది సార్. ఇంట్లో 556 సర్వే నెంబర్ అంతా సర్వే చేసినప్పుడు ఏమైంది అంటే పట్టాలు ఉన్న భూములు లేవు, భూములలో పట్టాలు ఉన్నాయి. అదొకసారి గవర్నమెంట్ దాన్ని చర్య తీసుకొని ఎవరు పట్టాదారులు గారు కొద్దిగా దాన్ని తీసుకొని సరి చేస్తే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. లేని వాళ్ళకు పట్టాలు ఎక్కించి ఇస్తే మంచిగా ఉంటుంది సార్. రేచపల్లిలో గెలుపు కావచ్చు, ప్రజలు మీ వైపు ఉన్నారని భావిస్తున్నారు అనుకుంటున్నారు సార్. గెలుపు దిశగా పైన ఉంది సార్. ఇది మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి మంచినీటి సరఫరాతో పాటుగా భూములకు సంబంధించిన అంశాలపైనే తన ఫోకస్ చేస్తానని, అదేవిధంగా నిజాయితీని నమ్ముకొని ప్రజల వైపు వెళ్తున్న, ప్రజాసేవ కోసం పాత్రికేయ వృత్తిని వదిలి ప్రజాసేవకు వస్తున్న తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో రుషికేష్, 99 టీవీ.